హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. కైమా మా ఇంట్లో నేను చేసే పద్ధతి చూపిస్తున్నానండి. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. ముందుగా అల్లం వెల్లుల్లి తీసుకుని రోట్లో దంచుకోవాలి. ఇలా నేను అప్పటికప్పుడు దంచి వేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందని. ఇప్పుడు పొయ్యి మీద పాటు పెట్టుకొని నేను ఇలా కుండలో వండుతున్నాను అనమాట. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. నేను ఒక 10 ఉల్లిపాయలు కట్ చేసి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు 1/2 కేజీ కైమా తీసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసిన తర్వాత ఒక 4 నిమిషాలు వేగనివ్వాలండి. ఆయిల్ రిలీజ్ అయ్యాక ఇప్పుడు చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్ల కారం, మటన్ మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకొని మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. చిన్న గ్లాస్తో 4 గ్లాసులు వేసుకోవాలి. ఇది కైమా కాబట్టి వేని ఉడికిపోతుంది కదా, అందువల్ల మూత పెట్టి ఇప్పుడు మూత తీసి చూసి ఫైనల్గా కొత్తిమీర వేసి దించేసుకోవడం. అంతేనండి, చాలా సింపుల్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.